హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. చాలా మంది వింటున్న మాట సిప్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అసలు ఏంటిది మేడం? ఇప్పుడు జనరల్గా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎస్ఐపీలు వేయండి అంటున్నాను. నేను ఎస్ఐపి అనేది సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనొచ్చు, లేకపోతే నేను స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనొచ్చు. ఎస్ఐపి స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవరికైతే ఏం తెలియదో సింపుల్ ఎస్ఐపి అనేది సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది బెటర్. బట్ ఇవాళ మనం స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, స్మార్ట్ అంటే ఎస్ఎంఏఆర్టీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ స్మార్ట్లో ప్రతి ఒక్క అక్షరానికి ఎస్ఎంఏఆర్టీ ఈ 5కి ఒక్కొక్క మీనింగ్ ఉందండి. ఆ మీనింగ్స్ మాట్లాడదాం మనం. ఆ మీనింగ్స్ ఎప్పుడైతే మనం మాట్లాడతామో అసలు ఎస్ఐపి చేసేటప్పుడు ఎలాగా ఏంటి చూసుకోవాలి, ఏం చేయాలి అనేది తెలుస్తుంది ప్రతి ఒక్క న్యూస్. మేడం, స్మార్ట్లో ఫస్ట్ లెటర్ ఏమో స్పెసిఫిక్. అంటే ఎప్పుడైతే మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో మనకి ఏంటి కావాలి, స్పెసిఫిక్గా ఏంటి కావాలనేది క్లియర్గా ఉండాలి ఒక ఇన్వెస్టర్. రెండోది మెజరబుల్, ఎస్ఎం మెజరబుల్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా మెజర్ చేసుకుని ఎంతెంత చేయాలి ఏంటనేది క్లియర్గా ఉండేటట్టుగా చేసుకోవాలి. మనం చేసేది మెజరబుల్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 చేతులు ఇంత ఉన్నాయి, నేను ఈ రూమ్ మెయింటైన్ చేయాలంటే నేను ఒకనే చేయలేను కదా. సో ఇట్ షుడ్ బి మెజరబుల్ అన్నమాట. సో ఈజీగా మెజర్ చేసేటట్టు మన దీని స్కోప్లోనే ఉండేటట్టుగా ఉండాలి. మూడోది మెజరబుల్ ఉండాలి కానీ అచీవబుల్ ఉండాలి, మనకు వచ్చేటట్టుగా ఉండాలి. మనం ఏదో ప్లాన్ చేసుకుని ఏదో మెజర్ చేసుకుని మెజర్మెంట్స్ తప్పు అయిపోయింది అనుకోండి, మనం అచీవ్ చేయలేము, అచీవబుల్ ఉండాలి. ఎప్పుడైనా ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటారు మేడం అందరూ 20%, 30%, 40% వస్తుంది కదా సార్, మాకు ఎందుకు రాదు. అది మన ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఉంటుందో మనకి ఆన్ యావరేజ్ మన ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 6%, రియల్ జీడిపి గ్రోత్ తీసుకుంటే 6.4, ఈ 2 కలుపుకున్నా ఒక 11-12% ఆన్ యావరేజ్ తీసుకుని మనం ప్లాన్ చేసుకోవచ్చు. అదే నేను 25%, 30% పెట్టుకుని చేసుకున్నాను అనుకోండి, ఎలాగ అచీవ్ చేస్తాం? ఈరోజు 1 year, 3 years, 4 years వచ్చి ఉండొచ్చు, బట్ ఇట్ మే నాట్ కమ్ సేమ్. ఫ్యూచర్లో ఇదే వస్తుందని గ్యారంటీ లేదు మ్యూచువల్ ఫండ్స్. సో ఈ ప్రతి ఒక్కరు ఏంటంటే ఏదైతే రీజనబుల్ రిటర్న్స్ ఉంటుందో అది పెట్టుకుని ప్లాన్ చేసుకుంటే అచీవబుల్ అనేది చేయగలుగుతాం మనం. రిలవెంట్ అంటే ఇప్పుడు ఏదైతే మనకు గోల్స్ ఉంటుందో ఆ రిలవెంట్గా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉందనుకోండి, ఎడ్యుకేషన్కి ఎంత కావాలి, రిటైర్మెంట్కి ఎంత కావాలి, ఇట్ షుడ్ బి రిలవెంట్ గోల్ అండ్ రిలవెంట్ ప్లానింగ్ అనేది ఉండాలి. SMAR రిలవెంట్. ఇవన్నీ ఒక టైం బౌండ్లో చేయాలి. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక 55 years వచ్చిన వాళ్ళు మీ 60 yearsలో నాకు రిటైర్మెంట్ కావాలంటే చేయలేరు. సో ప్లానింగ్ ఉండాలి, ఒక టైం బౌండ్ ఉండాలి. ఆ టైం బౌండ్ అంటే ఆ 5 years టైం బౌండ్లో మనం ఏం చేయలేము. ఆ టైం బౌండ్ కూడా ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఈ స్మార్ట్ అనేది స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్ అండ్ టైం బౌండ్. ఈ ఏదైతే ఈ స్మార్ట్ అనేది ఉందో మేడం, ప్రతి ఒక్కరు ఈ స్మార్ట్గా ప్లాన్ చేసుకుంటేనే మన గోల్స్ రీచ్ అవ్వగలుగుతాం, ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. సో ఈ స్మార్ట్ ఉపయోగించుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ మన మీ వెల్త్ క్రియేట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎస్ఐపి సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వద్దు. సింపుల్ అంటే ఎస్ఐపీలు చేయండి, బట్ దేనికి చేస్తున్నారు, దేనికి ఒక గోల్ పెట్టుకుని అది మనకు వస్తుందా లేదా అనేది చూసుకోండి. అది మనం అచీవ్ చేయగలమా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు క్యాజిల్స్ ఇన్ ద ఎయిర్ కట్టుకున్నాం అనుకోండి, మనకు ఉపయోగం లేదు. ఇట్ షుడ్ బి ఇన్ ద రియలిస్టిక్. మనకి మన సమయం వచ్చినప్పుడు, ఒక పిల్లడు ఎడ్యుకేషన్ వచ్చినప్పటికీ ఆ గోల్ అనేది మనకు ఆ కార్పస్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఈ స్మార్ట్ వే ఆఫ్ ప్లానింగ్ అనేది మనం చేసుకోగలిస్తే ప్రతి ఒక్కరూ వాళ్ళు వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. సో స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్గా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.